ఫిబ్రవరి 20న జూబ్లీ హిల్స్, ఫిబ్రవరి 28న వైజాగ్. ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ గ్రాండ్ ఓపెనింగ్. ప్రస్తుతం బంగారం ధరల పరిస్థితి సామాన్యులను గందరగోళానికి గురిచేస్తోంది. ఒకరోజు భారీగా పడిపోతున్న ధరలు మరో రోజు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. ఈ కారణంగా బంగారం కొనాలనుకునే వారు తీవ్ర అయోమయంలో ఉన్నారు. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న వేళ బంగారం కొనుగోలు చేయాలా, కొంతకాలం ఆగాలా అన్న ప్రశ్న ప్రతి కుటుంబంలో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో చాలా మందిని వెంటాడుతున్న ప్రధాన సందేహం తులం బంగారం ధర మళ్లీ 70,000 స్థాయికి అంతకంటే దిగువకు వస్తుందా అన్నదే. బంగారం ధరలు తగ్గే అవకాశాలకు ప్రస్తుతం బలమైన కారణాలు కనిపిస్తున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అందులో మొదటి అంశం అమెరికా ఆర్థిక పరిణామాలు. డొనాల్డ్ ట్రంప్ ప్రభావంతో అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే విధానాలు అమలవుతున్నాయి. ఈ నిర్ణయాల కారణంగా డాలర్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో బలపడుతోంది. డాలర్ బలపడిన ప్రతిసారి బంగారం ధరలపై ఒత్తిడి పెరుగుతుంది. సాధారణంగా డాలర్ బలంగా ఉన్నప్పుడు పెట్టుబడిదారులు బంగారంపై ఆసక్తి తగ్గిస్తారు. రెండో ప్రధాన కారణం ప్రపంచవ్యాప్తంగా యుద్ధ భయాలు తగ్గడం. గత కొన్నేళ్లుగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం, మధ్యప్రాచ్య ప్రాంతంలో ఉద్రిక్తతల కారణంగా ఇన్వెస్టర్లు భద్రమైన పెట్టుబడి బంగారాన్ని ఎంచుకున్నారు. అనిశ్చితి ఎక్కువగా ఉన్న సమయంలో బంగారం ధరలు పెరగడం సహజం. అయితే తాజా రాజకీయ పరిణామాలతో యుద్ధాలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పెట్టుబడిదారులు బంగారంలో పెట్టిన డబ్బును వెనక్కి తీసుకుని స్టాక్ మార్కెట్ వైపు మళ్లిస్తున్నారు. దీన్నే మార్కెట్ భాషలో ప్రాఫిట్ బుకింగ్ అని పిలుస్తారు. ఈ ప్రక్రియ బంగారం ధరలపై అదనపు ఒత్తిడిని తీసుకొస్తోంది. ఇప్పుడు అసలు ప్రశ్న ధరలు ఎంతవరకు తగ్గొచ్చన్నదే. తులం బంగారం ధర 70,000 వరకు రావచ్చా అన్న అంశంపై నిపుణులు ఆసక్తికర అంచనాలు వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్సు ధర కీలకమైన సపోర్ట్ స్థాయిలను కోల్పోతే భారత మార్కెట్లో ధరలు వేగంగా పడిపోతాయి. దీనికి తోడు రూపాయి విలువ డాలర్తో పోలిస్తే కొంత బలపడితే దిగుమతి వ్యయం తగ్గుతుంది. ఈ రెండు అంశాలు కలిసి బంగారం ధరలను దిగువకు లాగాలని బులియన్ మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ తగ్గుదల ఒక్క రోజులో జరిగే అవకాశం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ధరలు దశల వారీగా తగ్గే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో బంగారం మార్కెట్లో ఒడిదుడుకులు మరింత పెరిగే అవకాశాలున్నాయి. కొన్ని రోజులు పెరుగుదల కనిపించినా మొత్తం ధోరణి మాత్రం తగ్గుదల వైపే ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో వినియోగదారులు తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణుల సూచన. ప్రస్తుతం ఉన్న ధరలు చూసి ఆందోళనతో ఒక్కసారిగా బంగారం కొనడం కన్నా ధరలు తగ్గిన ప్రతిసారి కొద్దిగా కొనుగోలు చేయడం మంచిదని సూచిస్తున్నారు. ఈ విధానం వల్ల ధరల ఒడిదుడుకుల ప్రభావం కొంతవరకు తగ్గుతుందని మార్కెట్ నిపుణుల అభిప్రాయం.